తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు ఏఎంహెచ్ టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఓకే. సో, ఇప్పుడు 'జబర్దస్త్' వచ్చింది కాబట్టి టాపిక్కు గత కొన్ని రోజులుగా నడుస్తున్న ఇష్యూ ఏంటంటే, లేడీస్ బట్టలు ఇలా యేసుకోవాలి, అలా యేసుకోవాలి. శివాజీ గారు చెప్పిన దాని గురించి అంటే అది ఎక్కడి నుంచో ఎక్కడికెళ్ళి అది పెద్ద ఇష్యూగా తయారైంది. సో, అసలకి దీని గురించి మాట్లాడడానికి వస్తే గనక ఇప్పుడు ఇది అనసూయ గారే దాని గురించి రియాక్ట్ అయ్యారు. సో, మీకు బాగా పరిచయము అనసూయ గారు 'జబర్దస్త్‌లో'. నాకు ఆవిడ చాలా అభిమానం అండి. ఆవిడంటే కూడా నాకు చాలా అభిమానం. అక్కడ ఉన్నంత సేపు కూడా ఆవిడ వర్క్ ఏదో ఆవిడ చూసుకుంటది. ఎక్కువగా ఎవరితోని ఇంటరాక్ట్ అవ్వదు. ఆవిడ పనేంటో ఆవిడ చూసుకుంటది గానీ, ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్‌ని అంత ఈజీగా ఎలా చెప్పారో నాకిప్పటికీ అర్థం కాదు. వారే కాదు అసలు నేను చాలా గౌరవించి నాకు 'ప్రకాష్ రాజ్' గారంటే చాలా అభిమానం అండి. ఆయన మాట్లాడే ప్రతి వర్డ్ భలే కొట్టినట్టు భలే ఉంటది. అంటే కొన్ని కొన్ని చెప్తా ఉంటాడు కొన్ని వర్డ్స్ నాకు భలే ఇష్టం. ఆయన గూడా అలాగా దాని గురించి కామెంట్ చేసేపాటికి నాకు అర్థం కాల. అంటే చాలా అభిమానించే మనుషులు గదా! వీళ్ళందరూ. ఇదేంటి ఇలాగన్నారేంటి వీళ్ళు? అలా ఎలాగ తిరుగుతారు? ఆయన పాపం 'శివాజీ' గారనే ఆయన చాలా మంచి ఒక రకంగా చెప్పండి ముందు ఆర్టిస్ట్ పరంగా ఆయన సినిమాలు 'టాటా బిర్లా మధ్యలో లైలాలోను' గాని, ఆయన చాలా సినిమాలు ఆయనకి 'కుబేరులు' అని ఒక సినిమా ఉంటుంది. అంటే జనాలకి తెలుసో తెలీదో నాకు తెలిసింది లేదు చెప్తున్నాను. లేదు. చాలా నంబర్ 1 ఆర్టిస్ట్ అండి ఆయన. ఆయన ఈజ్ ఉంటది. ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ ఆ సినిమాల్లో అదిరిపోద్ది. అలాంటి మనిషి ఏదో ఆయన ఎందుకు? ఆయనకి అవసరం లేని మ్యాటర్ కాదు ఇదంతా. ఆయన ఇంట్లోగా కాదు. ఇప్పుడు ఆయన అలా ఉన్నారంటే ఆళ్ళ ఇంట్లో ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఆయనకి అవసరం లేని మ్యాటర్. జనాల కోసం ఏదో ఒక మాట చెప్తే దాన్ని పట్టుకొని ఇంతమంది పాపం ఇక్కడి దాకా తీసుకొచ్చారు. అసలు ఏంటో నాకు అర్థం కాలేదు. ఆయన్ని పాపం మొన్న అక్కడ కమిషన్ దగ్గర కూర్చోబెట్టడం నాకు నిజంగా బాధనిపించింది వారిని చూస్తే. ఎందుకంటే ఆయనకి అనవసరమైన మ్యాటర్ అది. నిజంగా చెప్పాలంటే అన్నెసెసరీ. పోనీ దానివల్ల ఆయనకి ఏమన్నా ఇంపాక్ట్ గాని, ఇమేజ్ గాని వస్తదంటారా? ఆయనకొచ్చిన ఇమేజే బోలెడంతుంది. ఆయనకే బోలెడంత ఇమేజ్ ఉంది. ఆయనకొచ్చిన ఇమేజే తప్పితే మరి ఎందుకో మరి అలా జరిగిందని అంటే ఇప్పుడు అనసూయ గారు లేడీస్‌కి స్వతంత్రం లేదా? ఏ బట్టలైనా ఏసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు. సో, అసలకి చెప్పాలి అంటే మీ 'జబర్దస్త్' షోకి ముందు ఈటీవీ అనేది ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చునే ఒక దీనిలా ఉండేది. బట్ ఎప్పుడైతే 'జబర్దస్త్' స్టార్ట్ అయిందో అప్పటినుంచి బూతు మాటలు, బూతు పంచులు చెప్పాలి అంటే ఇట్లాంటి డ్రెసెస్ కానీ, మోడర్న్ డ్రెసెస్ కానీ ఇట్లాంటియన్నీ స్టార్ట్ చేసిందే 'జబర్దస్త్' అనే ఒక షో. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. జనాలు చూస్తున్నారా? చూడట్లేదా? అనేది పక్కకు పెడితే గనక అసలు జనాలు ఇది ఫస్ట్ అసలు ఇది స్టార్ట్ అయిందే ఈటీవీ 'జబర్దస్త్' షో నుంచి. అండ్ ఫస్ట్ అనసూయ గారే ఇలాంటియన్నీ అక్కడ మనకి కనిపించేవారు. ఎంట్రీస్‌లో డ్రెస్సుల్లో కానీ, ఇట్లాంటియన్నీ కానీ సో, కనిపించేవాళ్ళు. సో, ఇప్పుడు సడెన్‌గా ఇప్పుడు బయటకొచ్చి మాకు ఫ్రీడమ్ లేదా? మేము ఇట్లా వేసుకోకూడదా? అంటే మీరేం చెప్తారు? అంటే మీరు అనసూయ గారితో అహా! ట్రావెల్ అయ్యారు గదా! నేనొకటి చెప్తానండి. ఫస్ట్ మీరన్నదేంటంటే 'జబర్దస్త్‌లో' ఇలాగ మొదలుపెట్టారని. 'జబర్దస్త్‌కు' ముందు కొన్ని వందల షోసొచ్చినియి. హ్మ్. చాలా షోస్‌లో ఇలాంటి డ్రెసెస్ ఏసారు, అన్నీ చేశారు. కాకపోతే ఇక్కడ తేడా ఏమైందంటే 'జబర్దస్త్' అనేది చాలా పెద్ద హిట్ అయింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అసలు నాకు తెలిసి ఇప్పుడు ఎక్కడ తెలుగోళ్ళున్నా సరే అందరూ చూస్తారు. ఇది చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి, అలాగ 'జబర్దస్త్' మీద బ్లేమ్ చేస్తున్నారే తప్పితే, అదేమీ లేదు. 'జబర్దస్త్' కన్నా ముందు బోలెడు షోస్ వచ్చినియి కదండీ! నేను చూసేవాడిని కదా! బోలెడు షోస్ వచ్చాయి. అక్కడ అలాగే ఏసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే, అవి అంతగా హిట్ అవ్వలేదు. కాబట్టి వాటిని పేరు ఎవరు చెప్పరు కదా! ఇంపాక్ట్ కింద. కాబట్టి 'జబర్దస్త్' పేరు చెప్తారు. ఇది చూపించినంత ఇంపాక్ట్ అవన్నీ చూయించలేదేమో అనుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు అనసూయ గారు ఇట్లా లేడీస్‌ని ఎలా అంటారని ఒక డైలాగ్ చెప్తుంటే ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఒకటి ట్రోల్ అవుతూ ఉంది. సో, 'ఆది గారి' స్కిట్ అండ్ మీరందరూ రాసిన స్కిట్టేనేమో అనుకుంటా నాకు తెలిసి. హ్మ్. రాశి గారు దాని గురించి చెప్తున్నప్పుడు ఆవిడొక పదాలను యూజ్ చేసి మాట్లాడారు. ఆ! సో, ఇప్పుడు ఆవిడ అలా ఎలా మాట్లాడతారు? ఆవిడ కూడా మరి ఒక హీరోయిన్, ఒక లేడీయే. అంటే ఇది డైరెక్ట్‌గా రాశి గారి రియాక్ట్. అవును. రాశి గారు రియాక్టర్ కరెక్టే. బట్ మేము ఆ ఉద్దేశంతో అయితే రాసింది కాదది ఆయన. ఆది గారు. ఎందుకంటే ఆ స్కిట్‌లో నేను గూడా ఉన్నాను. అది ఆయన కావాలని రాసుకున్నది కాదు. జస్టు రాశి ఫలాలు, రాశి గారి ఫలాలు అదొక పంచ్ అనుకున్నారు గానీ, నిజంగా ఆలోచిస్తే అలా ఎందుకు రాస్తాడు పాపం అంత పెద్ద రైటర్ గదా! రైటరు అంత మంచి కమెడియను. బట్ అలా అనుకునైతే రాసుండడు. ఏదో బ్లైమ్ చేసి చెప్పాలి అని అనుకుంటే అయితే ఏదో ఒకటి చెప్పొచ్చు గానీ, వాస్తవానికొస్తే మాత్రం అలాగా అంత ఇంపాక్ట్‌గా ఆలోచించే టైప్ ఏం కాదు. ఏదో దాన్ని ఒక పంచ్ కింద కన్వర్ట్ చేద్దాం అని జెప్పేసి అలా రాసాడు. కొంచెం అది ఆవిడ ఈ మధ్య మరి చూసారేమో ఇప్పుడు రియాక్ట్ అయ్యారు కొంచెం.
సీరియస్‌గా. అంతే తప్పితే విడిగా అయితే ఎవరినో హర్ట్ చేద్దామని అయితే రాసింది కాదు. హర్ట్ చేద్దామని రాసినవి వేరే ఉన్నాయి. హ్మ్. అవి వేరు. ఇవైతే పాపం హర్ట్ చేద్దామని రాసినవి కాదు ఇవన్నీ. సో, ఇప్పుడు మీరు అనసూయ గారు ఈ విషయం మీద రియాక్ట్ అవ్వడం, ఇట్లా అనడం ఎంత వరకు మీరు సపోర్ట్ చేస్తారు? అయితే నేను సపోర్ట్ ఏం చేయట్లేదండి. నేనైతే సపోర్ట్ ఏం చేయలేను ఆవిడ అన్నదానికి. నేనైతే శివాజీ గారికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు నచ్చిందే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. శివాజీ గారికే సపోర్ట్ నాకు. ఎందుకంటే ఆయన అన్నది చెడు మాటలేం కాదు. అందులోనూ ఆయనకు అనవసరమైన మ్యాటర్ ఇదంతా. ఆయన కలగజేసుకొని చెప్పాడంటే నలుగురు బాగుంటారు. 4 మంచి మాటలు ఆయనకేదో ఎదురైన చిన్న సంఘటన గుర్తెచ్చుకొని ఆయన ఒక మాట అన్నాడు. ఇలాగని అని. కాకపోతే దీన్ని అన్ని ద్వందార్థాలు తీసుకొని ఎలాగ మాకు స్వేచ్ఛ కావాలి, అది కావాలి, ఇది కావాలి. కాదు ఆయనన్నదేంటంటే కొంచెం నిండుగా ఉంటే బావుంటది కదా! అనే కదా అతను చెప్పింది. వారు దానికి మనం ఇంతగా దీన్ని పెద్దది చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఓకే. నేను ఆ ఉద్దేశంతో నేనైతే శివాజీ గారికే సపోర్ట్ నేను. సో, ఇప్పుడు చూసుకుంటే గనక 'జబర్దస్త్‌లో' ఇప్పుడు 'అనసూయ' గారు గాని, 'రష్మి' గారు గాని మోడర్న్ డ్రెసెస్ ఏసుకుంటారు కదా! అది వీళ్ళ చాయిస్ ఉంటుందా? లేదు అంటే అక్కడ డైరెక్టర్ చాయిస్ ఉంటుందా? షో ప్రొడ్యూసర్ చాయిస్ ఉంటుందా? ప్రొడ్యూసర్ చాయిస్ ఏముండదు. డైరెక్టర్ చాయిస్ ఏదైనా. హ్మ్. డైరెక్టర్ చాయిసే చెప్తారు. డైరెక్టర్ గారు ఏది చెప్తే అది ఎవరైనా సరే అంతే కదా! అంటే దానిలో వీళ్ళ పర్సనల్ చాయిస్ ఏమి? వీళ్ళ పర్సనల్ చాయిస్ అంటే, అంటే ఇప్పుడు డిజైనర్స్ వాళ్ళు తెచ్చేయి తెస్తారు. హ్మ్. అది ఇది ఓకేనా? అంటే ఆ! ఓకే. అయిపోయింది క్లోజ్. హ్మ్. అది వేసుకొని ఇది ఓకేనా? ఆ! ఓకేనండి. అంతేగాని ఇలాగ అని దగ్గరుండి ఏమి ఇలాంటిదే ఉండాలని ఏమి ఉండదు. మామూలుగా తెచ్చిన చూపిస్తారు. ఓకే అంటే ఓకే అంతే. అంటే అంతకుముందు 'అనసూయ' గారు గూడా ఈ షో మీద కామెంట్ చేయడం జరిగింది. కొన్ని అన్‌కంఫర్టబుల్‌గా ఉంటున్నాయి మాకు. వద్దు మా మీద ఈ పంచెస్ ఎయొద్దు అంటే గూడా వేస్తున్నారు. సో, నాకు నచ్చట్లేదు. నేను చాలా సార్లు చెప్పాను. సో, ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత ఇంకా తీసుకోలేకపోతున్నాం. అందుకే నేను వచ్చేసానని జెప్పి ఆవిడ మాట్లాడడం గూడా జరిగింది. సో, దీనివల్లే ఆవిడ వెళ్ళిపోయారంటారా? 'అనసూయ' గారు వెళ్ళిపోవడానికి రీజన్ అంటే ఇదే అనుకోవచ్చు. నాకు తెలిసినంత వరకైతే ఆయ ఆ పంచులెయడం వల్లే ఆవిడకి ఆ టైంలో బోలెడంత ఫేమొచ్చింది. హ్మ్. ఆ టైంలో చాలా ఫేమొచ్చింది ఆవిడకి. విపరీతమైన ఫేమొచ్చింది. ఒక యాంకర్‌లా ఉండేది. ఆహ్, ఆ మేడం మీద చాలా ఏసేవాళ్ళు పంచెస్. విపరీతమైన పంచెస్. వాటి వల్ల ఆవిడకి చాలా ఫేమొచ్చింది. ఆ టైంలో చెప్పాలంటే. విపరీతమైన ఫేము. అనసూయ గారు ఆ టైంలో చాలా అసల నేను అంటే కళ్ళతో చూసేవాడిని కదా! ఆ ఫేమ్ మొత్తాన్ని. చాలా ఫేమొచ్చింది ఆ టైంలో బాగా. కాబట్టి అది కరెక్ట్. అంటే ఆవిడ వెర్షన్‌లో ఆవిడ చెప్పింది. నాకు తెలిసినంత వరకు నేను దగ్గరుండి చూసిన దాన్ని బట్టి నేను చెప్పగలను. ఆవిడకి ఆ టైంలో వాటి వల్లే ఫుల్ ఫేమొచ్చింది బాగా. సో, అప్పుడు 'ఆది' గారు మీరందరూ కలిసే రాస్తుంటారండి డైలాగ్స్ అన్నీ ఆ! ఇవన్నీ ఇప్పుడు? ఆయనే రాసుకుంటాడండి మొత్తం. హ్మ్. మొత్తం అసలు ఎవరికీ ఛాన్స్ ఇవ్వడు. ఆయనే రాసుకుంటాడు అంతే. ఆయనదే. ఎవరు 'ఆది' గారు అసలకి ఎవరికి ఆయన ఇప్పటికి కూడా ఆయనే డైలాగ్స్ గాని ఇవన్నీ 'ఆది' గారే రాసుకుంటారా? ఆయనే రాసుకుంటాడు. ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వడు. ఎవరు ఉండాలన్నా ఆయనే ఉంచుతాడు. ఎవరినైనా తీసేయాలన్నా ఆయనే తీసేస్తాడు. హ్మ్. ఇంక వేరే చాయిస్ ఉండదు అందులో. మొత్తం ఆయనదే. సో, తనతో పాటు టీమ్‌లో ఉండేవాళ్ళు గూడా కొంతమంది రాస్తుంటారు అని జెప్పేసి విన్నాము. ఇంకా వేరే టీమ్ అట్లా ఏముండదండి? ఏముండదు అంతా రూమర్. అంటే నేను విన్నాను మీ టీమ్‌లో ఇంకెవరో 'మహేందర్' అని ఇంకెవరో ఇద్దరు ముగ్గురు రైటర్స్ అయితే ఉండేవాళ్ళని జెప్పి విన్నాం మేము. మహేంద్ర అసలు మాకు సంబంధం లేదు. అది ఆర్‌పీ అన్న టీమ్‌లో చేసేవాడతను. హుహు. హ్మ్. మా హ్మ్. టీమ్‌లో చేసేవాడు కాదతను. ఓకే. మహేంద్ర అసలు మాకు సంబంధం లేదు అతనితో. 'యోధస్‌లో' ఏదైనా 'ఆది' గారే తన ఓన్‌గానే రాసుకుంటారు. ఆయన ఓన్‌గానే రాసుకుంటాడు ఏదైనా గాని. ఓకే. ఆయన ఎవరినన్నా హైలైట్ చేయాలి అనుకుంటే కావాలని వాళ్ళ పేర్లు చెప్తాడేమో గానీ, హ్మ్. హ్మ్. విడిగా సాధ్యమైనంత వరకు ఆయనే రాసుకుంటాడు.